భారతదేశపు డెంగ్ జియాఓపింగ్ ఈ రోజున శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఎవరాయన? ఆయనే పివి నరసింహారావు గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, మన దేశానికి ప్రధానమంత్రిగా ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. చరిత్రలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఎవరూ కాదనలేరు. కానీ యువతకి చాలా తక్కువ మందికి ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసు. ఇందిరాగాంధీకి రాజకీయ సంక్షోభ టైంలో ఆయన ఇచ్చిన సలహాలు, ఇందిరాగాంధీ డైరెక్ట్గా నడుచుకుంటూ అర్ధరాత్రి పూట పివి నరసింహారావు గారి ఇంటికి వెళ్ళేదంట సలహా కోసం, రాజకీయ సలహా కోసం. సో అట్లా ఆయనలో ఉన్న రాజనీతి, ఆయనలో ఉన్న చతురత అందరికీ ఆయన ఆదర్శం. ముఖ్యంగా ఎటువంటి రాజకీయ నేపథ్యం కానీ, రాజకీయ కుటుంబం నుంచి కానీ రాలేదు. అయినా కానీ దేశానికి ప్రధాని స్థాయిలో ఎదిగారు. అంతేకాదు ఒక తెలుగువాడు అయ్యండి, ఒక తెలుగు కుటుంబానికి చెంది ఉండి ఆయన ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి మనం చూస్తే మన పార్టీలు, మన రాజకీయ నాయకులు ప్రాంతీయ పార్టీలకే, ప్రాంతీయ రాజకీయాలకే పరిమితమైన రోజుల్లో ఆయన ప్రధానమంత్రి పోస్టు అధిరోహించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గురించి చెప్పాలంటే అతి ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఆయనది అప్పట్లో మైనారిటీ ప్రభుత్వం, అంటే పూర్తి స్థాయిలో బలం ఉన్న ప్రభుత్వం కాదు. అయినా కానీ ఆయన తీసుకొచ్చిన మార్పులు చూద్దాం. కేంద్రంలో ఒకటి ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. 1991లో మన దేశం ఫారెక్స్ రిజర్వ్స్ క్రైసిస్లో ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ మన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి చేసిన పని భారతదేశం మన ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేయటం. ప్రపంచంలోనే ఇది ఒక పెను మార్పు అని చెప్పొచ్చు, భారత ఆర్థిక వ్యవస్థలో ప్రపంచానికి కూడా. 1991లో మన్మోహన్ సింగ్కి పివి నరసింహారావుకి మధ్య జరిగిన సంఘటన ఇది. మన్మోహన్ సింగ్ తన ఆలోచనతో ఇలాంటివన్నీ మార్పులు తెద్దాం అనుకున్నారంట. ఈ ఆలోచనలన్నీ పివి నరసింహారావు గారికి చెప్పారంట. మన ఆర్థిక వ్యవస్థని ఒక ఘాటిలో పడేయాలంటే మనం పెను మార్పులు తీసుకురావాలి అని. అప్పుడు పివి నరసింహారావు గారు ఒక మాట అన్నారంట, ఫినాన్స్ మినిస్టర్గా నీకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తాను, నువ్వు అనుకున్న మార్పులు చేయి, అవి కనుక విఫలమైతే ఒక కండిషన్, నువ్వు రాజీనామా చేయాలి అని. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్టికల్ రాస్తూ ఆ విషయం చెప్పారు. సో ఆ రోజున 1991లో దాదాపు 30 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఈరోజు భారతదేశాన్ని ఇంత పెద్ద క్రైసిస్ చూపేస్తున్న కరోనా సంక్షోభం లాంటిది ఇంకా మన మూలాలు బలంగా ఉన్నాయంటే ఖచ్చితంగా సంస్కరణలే కారణం. తర్వాత అదే టైంలో మన ఆల్ వెదర్ ఫ్రెండ్ సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిపోయింది. ఆ టైంలో భారతదేశాన్ని కొత్త స్నేహాల వైపు నడిపించడం, ముఖ్యంగా 1992లో ఫస్ట్ టైం ఇజ్రాయెల్తో మనం డిప్లొమాటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసాం. దానికి నాంది కూడా పివి నరసింహారావు గారి ప్రభుత్వమే. దాంతోపాటు లుక్ ఈస్ట్ పాలసీ కూడా ఆయన టైంలోనే జరిగింది. ఇట్లా 1991-92 చూసుకుంటే భారతదేశంలో ఈవెన్ ఇస్రో బలోపేతం చేయటం, ఇస్రోలో స్పేస్ రీసెర్చ్, స్పేస్ లాంచ్ని బలోపేతం చేయటం, ఇవన్నీ ఆయన చేసినవే. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణలు తీసుకురావటం, దాంతోపాటు నవోదయ, ఇండియా మొత్తానికి నవోదయ విద్యకు విషయంలో కూడా ఆయన చాలా కృషి చేశారు. సో పివి నరసింహారావు గారి ప్రభుత్వం టైంలో జరిగిన కొన్ని సవాళ్ళు కూడా ఆయన ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. బాబ్రీ మసీద్ కూల్చడం, ఈ ఘటన ఆయన టైంలోనే జరిగింది. ఆ టైంలో ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక ప్రధాన అయిండి ఒక మసీదుని కూల్చేస్తుంటే అలా చూస్తూ ఊరుకున్నారేంటని. ఆయన చూస్తూ ఊరుకోలేదు. 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత ఆయన ఏంటో నిరూపించారు. దానికి కారకులైన గవర్నమెంట్స్ అన్నింటినీ బర్తరఫ్ చేయిస్తూ ప్రెసిడెంట్ చేత ఆర్డర్ తీసుకొచ్చారు. చాలా చోట్ల స్టేట్ ఎమర్జెన్సీ పెట్టించారు. దాని మీద సుప్రీంకోర్టులో కేసులు కూడా ఫైల్ అయ్యాయి. సో ఆయన 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలరు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక రంగాల్లో నిష్ణాతుడు, చాలా నిష్ఠ కలిగిన వ్యక్తి, హానెస్టీ, ఆయన చాలా హానెస్టీ ఉన్న వ్యక్తి. ఒకసారి ఆయన గురించి ఒక బుక్లో చదువుతున్నా నేను. ఆయన పడుకుని ఆలోచిస్తున్నారంట. ఒక ఆథర్ వెళ్ళి ఆయన అడిగారంట, పివి నరసింహారావు గారు మీ పైన పలానా క్రిటిసిజం వచ్చింది, మీరు దానికి ఏమంటారు అని. ఆయన ఒక మాట చెప్పారంట, ఈ రోజు వరకు నేను ఏది కూడా నా మనస్సాక్షికి వ్యతిరేకంగా చేయలేదు. ఈ రోజు వరకు నేను ఏది కూడా
నా మనసుకు వ్యతిరేకంగా చేయలేదు అని. అంటే ఆయనకు తెలిసి చేశాడు ఏ పనైనా. సో భారతదేశంలో మనం చూస్తే ఒక గొప్ప వ్యక్తుల్లో మన తెలుగు వ్యక్తి ఆ స్థాయికి వచ్చారు. తెలుగు వాళ్ళందరికీ ఆయన ఆదర్శం. డెంగ్ జియాపింగ్ అంటారా, చైనాలో ఆయన మార్పులు తీసుకుని రాబట్టే ఈ రోజున చైనా ఆర్థిక పరంగా ప్రపంచాన్ని శాసించగలుగుతుంది. అలా భారతదేశంలో మార్పులు అవసరం. ఆయన పాతవాడే 72 సంవత్సరాల వయసులో ఆయన మార్పులు ప్రవేశపెట్టారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఆ వయసులో ఎప్పుడైనా సరే ఎవరైనా పాత తరం గురించి పాత ఆలోచనతో ఉంటారు. కానీ ఆయన ఒక మార్పుకు శ్రీకారం చుట్టారు. కొత్త నవశకానికి నాంది పలికారు. అదే పివి నరసింహారావు. ఆయన మనందరికీ ఆదర్శం. అంటే ఆయన గురించి చెప్పుకోవడమే కాదు, ఆయనలాగా బ్రతకాలి, ఆయనలాగా ఆలోచించాలి. అండ్ విచారకరమైన విషయం ఏంటంటే, మనం విచారించదగ్గ విషయం ఏంటంటే, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర జ్ఞానభూమి అనే ప్రాంతంలో ఆయన యొక్క సమాధి ఉంది. అతి కొద్ది మందికి మాత్రం ఈ విషయం తెలుసు. నేను చాలాసార్లు ఆ సమాధి వైపు వెళ్తూ ఉంటాను. అది చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇండియాలో చాలా గొప్ప వాళ్ళ సమాధులు అన్నీ ఎక్కడున్నాయో అందరికీ ఎరికే. కానీ పివి నరసింహారావు గారి సమాధి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఒక దార్శనికుడు. ఆయన్ని మన దేశం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రతి తెలుగువాడి మనసులో ఆయన మిగిలిపోవాలి.